సంవత్సరాలు ఇదిగో కాలగతిన ఒగుడాకు వలె వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇంకా నువ్వు రక్షణ అనేటువంటి దానిని నెగ్లెక్ట్ చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, ఇష్టానుసారం అనేటువంటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి సోదరి సహోదరుడా, ఎన్నాళ్ళు నువ్వు ఇంకా సాకులు చెబుతూ బ్రతుకుతావు? ఎన్నాళ్ళు నువ్వు ఇంకా దేవుని సన్నిధానానికి రాక దూరంగా పరుగులు తీస్తావు? ఇక్కడ ఫిలెక్స్ అనేటువంటి వాడు యోధయ అధికారిగా ఉన్నాడే, కానీ తన దృష్టి అంతా, తన ఆలోచన అంతా, తన ఊహంతా ధన ప్రాప్తి మీదనే, ధనము మీదనే, ధనాన్ని పోగేసుకోవాలని, ధనాన్ని కూడగట్టుకోవాలని, ధనాన్ని సంపాదించాలని, ధనము ద్వారా ఇదిగో ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలన్నటువంటి ఆశ, ఆలోచనతో బ్రతుకుతున్నాడే తప్ప రాకడ సమయంలో జరగబోతున్నటువంటి విషయాల మీద, తీర్పు దినమును గురించి ఏమాత్రమో అవగాహన లేనటువంటి వాడిగా, ఆలోచన లేనటువంటి వాడిగా ఈ ఫిలెక్స్ను మనం చూస్తాం.